ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు నాగేష్. ఏం చేస్తుంటారు సార్? మా కుల వృత్తి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్లా ఉందంటే ఇక చెప్పినవి ఒకటి చేసేటివి ఒకటి ఉన్నాయి ఇక్కడ. అయితే ఏంటంటే ప్రజాపాలన చెప్పినవి కొన్ని చేసిండు, కొన్ని చేయలేడు. కొంతమంది రైతు బంధు అంటారు, కొంతమంది ఏవేవో చెప్తారు కానీ అయినవి కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతలేవు అంతే. ఇక చేయాలి, ఇంకా ఏమేమి ఉండవు ఏమేమి అనేవి అన్నీ చేయాలి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకాలు, ఈ 6 గ్యారెంటీల్లో ఇచ్చిన హామీలు ఇవన్నీ అందరికి అందుతుంది అంటారు ఇక్కడ తెల్లాపూర్లో? అందుతలేవు ఇప్పుడు. ఎందుకు కొంతమందికి అన్నీ, కొంతమందికి అందలేవు. ఏమి అది మన బస్సు ఒకటి పెట్టింది. ఏంది కరెంటు గురించి అన్నాడు. కరెంటు విషయం గిట్ట కొద్దిగా అవుతుంది, కొంతమందికి అయినాయి, కొంతమందికి అయ్యలేవు. ఇంకా అన్నీ పర్ఫెక్ట్ అయ్యలేవు. గ్యాస్ వీటి అయ్యలేవు. ఇంకా మళ్ళీ ఏవి అంటారు, 2 లక్షలు రుణమాఫీ అన్నారు కదా, ఆ 2 లక్షల రుణమాఫీ గిట్ట కొంతమందికి అయినాయి, కొంతమందికి అయ్యలేవు ఇక్కడ సైడ్. అంతే. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? 9 సంవత్సరాలు ఆయన అన్నకాడికి ఆయన చేసిండు, ఈయన ఇంకా చేస్తూ ఉన్నాడు. అయితలేవు ఇంకా అంతే. ఎప్పుడు అయితే కావనే తెలియదు ఇక ముందర. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? సంతోష్. ఏం చేస్తుంటారు సార్? నాది షాప్ సార్. ఇది రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక పాలన ఏం లేదు సార్. ఇప్పుడు ఏది లాస్ట్ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా మనకేమంత డిఫరెన్స్ అనిపిస్తలేదు ఇప్పుడు. కానీ అట్లా ఇప్పుడు ఏదైతే మార్కెట్ డౌన్ ఉంది అంతే, బిజినెస్లు అయితే ఏం లేవు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా సార్? సార్ మాకైతే గ్యారంటీ వర్తించదు. మేము ఓసీలము, మాకేం గ్యారంటీ వర్తించదు. ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అట్లా మాకేం ప్రాబ్లం ఇప్పుడు గ్యారంటీస్ అనేవి మాకైతే ఏం లేవు. అంతే, మాకు అంత ఐడియా లేదు ఎవరికి వస్తుందా ఎవరికి వస్తలేదా అనేది మనకు తెలియదు దాని గురించి. అయితే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? ఉండే సార్, బాగానే ఉండే, అట్లేం లేదు, మంచిగానే ఉండే. నేను అదే అంటున్నా కదా, మా తరఫు నుంచి మాకు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతేగాని మాకు అట్లా పర్టికులర్ ఏం లేకుండే కేసీఆర్ అని అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఎండి షరీఫ్. ఏం చేస్తుంటారు సార్? మాది కిరాణం షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి బస్సులకు ఫ్రీ చేసిండు. ఆడళ్ళు మొత్తం బతుకుంటా అన్నారు, వెనక వాళ్ళే ముందు వాళ్ళే మొగళ్ళ కూర్చొనిస్తలేరు. ఇంకా గ్యాస్ అన్నాడు, గ్యాస్ 500 అన్నాడు కానీ అది వచ్చేట్లేదు. 6 గ్యారంటీలు అన్నాడు కానీ ఏం లేదు. కరెంటు 200 యూనిట్ ఫ్రీ వచ్చినాయి, 2 నెలలు వచ్చినాయి, ఇంకా మళ్ళీ ఏం వస్తలేవు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ అంటే ఇప్పుడు కేసీఆర్ది అయిపోయింది కదా. అప్పుడు మంచిగానే చేసిండు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ అది ఇది ఇక కొన్ని ఇట్లా అది. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు మేడం? స్వప్న. ఏం చేస్తుంటారు? ఇక్కడ షాప్లో పని చేసుకుంటూ ఉంటున్నాము. మా ఆయన ఇక్కడ కార్ డ్రైవింగ్ చేస్తాడు అంతే, అంతకుమించి ఏం లేదు. పిల్లలు స్కూల్కి పోతారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఆయన చేసింది కూడా కొద్దిగా కరెక్టే ఉంది, కొద్దిగా తప్పు ఉంది. ఎందుకంటే ఇండ్లు లేని వాళ్ళకు కూడా గుల్పేసి అనాథలను చేసిండ్రు. వాళ్ళకి ఒక స్థలం చూపెట్టి ఇండ్లు గుల్పేస్తేనన్నా బాధ ఉంటుండే. అది ఒకటి ప్రాబ్లమే ఉంది వాళ్ళకు కూడా. ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకోలేరు కదా. అది ముందు చెప్పి గుల్పేస్తే వాళ్ళకి ఇది స్థలం మీకు ఇది ఉంది, ఇది తీసేయాలి అంటే అది ప్రాబ్లం లేకుండా ఉంటే వాళ్ళు షిఫ్ట్ అయిపోతుండ్రు. అన్నీ తీసేసినాక వాళ్ళు బాధపడుతుండ్రు కదా వాళ్ళు కూడా. అంతే, కొద్ది వాళ్ళకు ఏమైనా చేస్తే కూడా బాగుంటుండే అని నా ఆలోచన. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలలో కొన్ని అయితే అమలు అవుతున్నాయి కదా, అవి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయి అంటారు? అందుతున్న ఉచిత బస్సు బాగానే తిరుగుతున్నది. కొద్దిగా కొట్టుకుంటున్నారు మహిళలు మాత్రము, అంతే, అంతకుమించి ఏం లేదు. మాకైతే ఇల్లు లేదు, అంటే ఇల్లు ఉంది, ఒకటే ఇల్లు ఉంది, జర గుల్లిపోయినట్లుంది. మాకు ఇల్లు వస్తే బాగుంటుంది అని ఆశ. మాకు ఒకటే ఇల్లు వస్తే చాలు మాకు, అంతే, అంతకుమించింది ఏమీ లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే మేడం? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, మంచిగా ఉండే. కేసీఆర్ అట్లా లక్ష్యం కళ్యాణ పథకం ఇచ్చిండ్రు, మళ్ళీ పుట్టిన పిల్లలకు కూడా భరోసా కూడా ఇచ్చిండంట. అంటే ఇట్లా కిట్టు
కిట్ ఇచ్చిండు, అది కూడా బాగానే ఉండే. కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉండే. తల్లులకు కిట్టు ఇచ్చిండు, పిల్లలకు డబ్బులు వేసిండు, పెళ్లిళ్ళకు లక్ష్మీ కళ్యాణ్ పథకం ఇచ్చిండు. ఆయన కూడా బాగా చేసిండులే. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు బిట్టల్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై అయితే ఇప్పుడైతే పర్వాలేదు. అంటే కేసీఆర్కు ఈయనకు కొన్ని తేడాలు ఉన్నాయి, దాంట్లో ఎవడైనా ఒప్పుకుంటాడు. కానీ కొంచెం రియల్ ఎస్టేట్ చల్లబడ్డది. కొన్ని కార్యక్రమాలు ఇక పేదరికానికి అయితే బాగానే ఉంది. ఇక కొన్నిట్లో ఇప్పుడు 1 year దాకా రియల్ ఎస్టేట్ ఏం లేదు కాబట్టి అందరూ చల్లగా ఉన్నారు. కాబట్టి పాలనకైతే పేరు పెట్టడం అవసరం లేదబ్బా. ఇప్పుడు కేసీఆర్కు ఈయనకు ఉన్నది కొన్ని భూములలో కానీ ఇక మిగతా కొన్ని సమస్యల మీద కానీ కొంచెం పర్వాలేదు పాలన. మరి ఇప్పుడు రాష్ట్రం చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? ఇక అభివృద్ధి విషయంలో వస్తే అంటే ఇప్పుడు కేసీఆర్కు ఈయనకున్న పాలన గురించి అంటారు. అదే ఎట్లా అంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు గతం పాలన గురించి మనకి తెలంగాణ రావాలని అందరం పోరాడినాము, అందరం తెలంగాణ గురించి కష్టపడ్డాము. ఓకే, దానికి కాదంటలేను నేను. ఇప్పుడున్న పాలనకు అప్పుడున్న పాలనకు కొంచెం డిఫరెన్స్ ఉంది. కానీ మార్కెట్ పరంగా చూసుకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళని అందరినీ. మిగతా కొన్ని వర్గాలలో మంచిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డిది. ఓకే, గుడ్, దానికి ఎలాంటి సమస్య ఏం లేదు. అది విషయం. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మాణిక్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం ఇప్పుడు ఖాళీ ఉంటున్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి చెప్పుకోం బాగానే చెప్పిండు, కానీ ఇప్పుడు ఏం పనులు సరిగా అవుతలేవు. ఇది రైతు బంధు ఇస్తలేడు, రైతు బీమా అన్నాడు, అది ఏది లేదు. చెప్పుడు బాగానే ఉంది కానీ చేసుడు ఒక్కట్లేవు. కానీ ఏదో ఒకటి చేస్తే బాగానే ఉండేది. గెలిచిండు బాగానే ఉంది కానీ పనులు చేయాలి. ఇంకేం చెప్పాలి ఇంకా? అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ తెల్లాపూర్ల ప్రజలకి ఏవైతే ప్రవేశపెట్టినో అవన్నీ అందుతున్నాయి అంటారా సార్? ఏ ఒకటి రాలేవు. జీవో కొంతమంది రుణమాఫీ అయింది అంటారు, కానీ సగం మందికి అయినాయో కాలేవు. మనకైతే కాలేవు. రైతు బంధు పడనే లేదు. కరెంట్ అయితే మనకైతే రావట్లేదు. మనతో వైట్ కార్డు లేదు, రాసిచ్చిన ప్రజాపాలన అని. గ్యాస్ అయితే ఏది లేదు, వైట్ కార్డే లేదు మనకి. అప్లికేషన్ పెట్టుకున్నాం ప్రజాపాలన అని, ఏది రాలేదు ఇంతవరకు. ఈ రైతు భరోసా ఉంటే రైతు భరోసా కూడా వస్తలేదు ఇంతవరకు. ఏది లేదు. బస్సు పెట్టిరు, బస్సు కూడా మొగళ్ళేమో నిలబడాల్సి వస్తుంది, ఆడలేమో సీట్ ఇవ్వకుండా ఆడాలి, వీకులాడతారు, పని చేయాలి. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ పాలన మంచిగానే ఉండే, పర్వాలేదు. ఫస్ట్ బాగానే చేసిన, సెకండ్ కొంచెం జర డిలే చేసిన, కానీ అందుకే పోయిండు. ఇక నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుందో తెలియదు. ఇక నెక్స్ట్ బీజేపీ వస్తాడు కొడుతుంది ఈ లెక్కలు చూస్తే. అంతే ఉన్నది. మరి అలా కేసీఆర్ చూసినాము, ఫస్ట్ అయితే మంచిగా చేసినాడు. సెకండ్ సార్ వస్తే జర ఇక అంత ఇంట్రెస్ట్ చేయలేడు. చెట్లకు గుట్టలకు అన్నింటికి రైతు బంధు ఇచ్చుకుడు, అది ఎఫెక్ట్ అయింది చాలా. కాకపోతే కొంచెం చూసి ఇచ్చేవాడు, 5 ఎకరాలకు 10 ఎకరాలకు మినిమం పెట్టిస్తే బాగా ఇచ్చే ఉండేది. ఇక అది మొత్తం ప్రతి ఒక్క వాళ్ళ ఉన్నోళ్ళకే పోయినాయి, అది ఎఫెక్ట్ పడదు బాగా. రైతు బంధు అయితే పర్వాలేదు వేసిండు, కానీ ఇక రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇవి కొంచెం బీద వాళ్ళకి మంచిగానే అయింది. పెన్షన్ మంచిగానే ఇచ్చాడు. ఇప్పుడు ఏవి మనకైతే పెన్షన్ లేదు, ఏం లేదు. కానీ ఇక వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, గవే 2000 వస్తున్నాయి వచ్చిన వాళ్ళకి. ఇప్పుడైతే ఏం లేవు. థ్యాంక్ యూ సార్. నమస్తే ఆంటీ. చెప్పండి. మీ పేరు ఆంటీ? నా పేరు లహరి. ఏం చేస్తుంటారు ఆంటీ? మాది కిరాణా షాప్. చూస్తారు కదా, ఇక్కడనే ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు తెలిసినంత వరకు మాకు కొంచెం కొత్త నాకు అంత ఐడియా లేదు, కానీ ఉన్న పూర్తికైతే ఇప్పుడు మాత్రం మంచిగా ఉంది. చెప్పండి ఇంకా. ఇప్పుడు ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి కొన్ని ప్రవేశపెట్టారు కదా, మీకు ఎంతవరకు అందుతున్నాయి అంటారు? ఇక్కడ తెల్లపూర్లో ఉన్న జనాలకు కూడా కరెంట్ అందింది, ఇప్పుడు వస్తుంది, మాకు ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇంకా మొన్ననే గృహ నిర్మాణం కోసం అది అమౌంట్ ఇస్తామన్నారు కదా, అది రాసుకొని వెళ్ళిర్రు. ఇంకా ఇంకేం మా అత్తయ్యకి పింఛన్ వస్తుంది 2000. చేసిన కాడికైతే 3 అయితే వస్తున్నాయి, ఇంకా మిగతావి అయితే ఇంకా కాలేవు కదా. మాకు రేషన్ కార్డు ఉంది, వైట్ కార్డు, బియ్యం వస్తాయి.
ఇందిరా మిల్లులకు దరఖాస్తు పెట్టారండి? పెట్టినాము, ఇంకా ఇంకా ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్లో ఉందంట. అయితే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే మేడం? కేసీఆర్ పాలన అంటే ఇక నేను దాని గురించి అయితే ఒకరి గురించి ఒకరు నేను చెప్పలేను, మీరే నమస్తే మేడం, మీ పేరు మేడం? లక్ష్మి. ఏం చేస్తుంటారు మేడం? ఇండ్లల్లో పని చేస్తాను. అవునా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? పాలన ఏముంది, చేసి అన్నట్టు రేవంత్ రెడ్డి చేయట్లేదు. ఇండ్లు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను అని చెప్తున్నాడు, ఇవ్వట్లేదు. ఇంతకుముందు కారు వచ్చినప్పుడే కొంచెం బెటరు, చేసేటాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నగినా తీసేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, అందుకనికసి మంచిగా అనిపిస్తుండలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని అమలు అయినాయి కదా, అవి ఎంతవరకు అందుతున్నాయి అంటారు మీకు? మరి కొన్ని ఉన్న వాళ్ళకే ఇస్తున్నారనే కొంచెం సూచనలు ఉన్నాయి, లేని వాళ్ళకి ఇంతవరకు అయితే ఏం రాలేవు. ఇంకా ఏంది బస్సు ఫ్రీ ఫ్రీ అంటున్నాడు, ఆటోలు నడుపుకొని బతికేటోళ్ళకి ఆటోలు బంద్ బంద్ అంటున్నాడు. మేము ఎట్లా చేసుకుని తినాలి, ఎట్లా లేదో అర్థమవుతలేదు. ఇంకా మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే మేడం? కేసీఆర్ పాలన అంటే కేసీఆర్ పైసలు ఇప్పుడు అంటే రైతు బంధు పైసలు అవి ఇవి అని కరెక్ట్గా వస్తుండే, అవి ఎందుకు అనాలి కానీ కరెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడైతే అవి రావట్లేదు. ఇంకా రేవంత్ రెడ్డి కంటే కారు కంటే కమలం పువ్వు వస్తే ఇంకా చాలా మంచిది. ఇంకేం అంతే. బీజేపీ పార్టీ. బీజేపీ. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. ఎట్లా చెప్పాలన్నా అది కరెక్ట్ అనిపించట్లే, న్యాయంగా అనిపించట్లే. నాలాంటి వాళ్ళకైతే ఏం దొరకట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి వాళ్ళకైతే ఏం దొరకట్లే. మేము చేసుకునే డ్యూటీకి ఎంత ఉందో రెంట్కి అంత కడుతున్నాం. సొంత ఇల్లు వస్తాయన్నారు, ఇంతవరకు లేదు. 6 గ్యారంటీలు అని చెప్పేసి రేషన్ కార్డు అన్నారు, రేషన్ కార్డు రాలే, సంవత్సరం అయిపోయింది. ఈ గ్యాస్ బండ్ 500 అన్నారు, అది కూడా రాలే. మేము చెప్పేది సార్, అంత మించి వేరే ఇప్పుడు మీకు చెప్పాలన్నా కూడా నా దగ్గర ఏం లేదు. ఇంక అంత మించి బాధలు ఉన్నాయి తప్ప సంతోషం అనేది లేదు. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలన అంటే కేసీఆర్ దగ్గర నుంచి మేము ఎంతో అంత డబ్బులు తిన్నాం సార్, వాస్తవమైన మాట. అది మాకు నచ్చింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మాణిగిరెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది సార్, ఏమి ఇస్తానే ఇస్తలేడు, రైతు బంధు వేయలేడు, ఇది వేయలేడు, అది వేయలేడు, ఏది వేస్తలేడు, ఒట్టిదే. అది రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ కూడా లేదు, ఏం లేదండి. పెన్షన్ లేదు, ఏం లేదు. ఇంకా ఏం మేము కూర్చొని లేచేది 1% 4,000 ఇస్తానే, 4,000 లేదు, 1,000 లేదు, ఏది లేదండి. ఏం చేస్తాం? ఆయన వచ్చిండిగా, ఆయన ఇప్పుడు పాలన చేసిన ఆయన 5 ఏళ్ళ దాకా గట్టే ఉంటుంది ఇక మా సంసారం. ఏమి చేసి అంతే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుండండి. ఇది మంచిగా రైతు బంధు వేసిండు, అది వేసిండు, ఇది వేసి అన్నీ వేసిండు, మాకు అనుకున్న అట్లా చేసిండు. ఇది కూడా ఇచ్చిండు, ఎందుకంటే పెన్షన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, అది ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మాకు మంచిగా ఉండేది, ఆ పాలన బాగుండేది.